హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. 22వ కీర్తన చూద్దాం. ఏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ, ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ. ಮಾತನಾಡಿಸಲು ಬೇಕು, ಮುದ್ರಿಕೆ ತರಲು ಬೇಕು. ಮಾತನಾಡಿಸಲು ಬೇಕು, ಮುದ್ರಿಕೆ ತರಲು ಬೇಕು. ಹರಿ ಕುಶಲವ ಜಾನಕಿಗೆ ತಿಳಿಸಬೇಕು. ಹರಿ ಕುಶಲವ ಜಾನಕಿಗೆ ತಿಳಿಸಬೇಕು. ವನವ ಕೀಳಲು ಬೇಕು, ಚೂಡಾಮಣಿಯ ತರಲು ಬೇಕು. ವನವ ಕೀಳಲು ಬೇಕು, ಚೂಡಾಮಣಿಯ ತರಲು ಬೇಕು. ಹರಿಹರುಷ ದೀಕ್ಷಾತಿಯ ಪಡೆಯಲು ಬೇಕು. ಹರಿಹರುಷ ದೀಕ್ಷಾತಿಯ ಪಡೆಯಲು ಬೇಕು. ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ, ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ. ಶರಧಿಯ ಲಂಘಿಸಬೇಕು, ರಘುಪತಿಯ ಕೂಡಿರಬೇಕು. ಶರಧಿಯ ಲಂಘಿಸಬೇಕು, ರಘುಪತಿಯ ಕೂಡಿರಬೇಕು. ದುರುಳ ಇಂದ್ರಜಿತನ ಗೆಲಿಯಬೇಕು. ದುರುಳ ಇಂದ್ರಜಿತನ ಗೆಲಿಯಬೇಕು. ಅನುಜ ಲಕ್ಷ್ಮಣಗೆ ಸಂಜೀವನ ತಂದು ಕೊಡಲಿಬೇಕು. ಅನುಜ ಲಕ್ಷ್ಮಣಗೆ ಸಂಜೀವನ ತಂದು ಕೊಡಲಿಬೇಕು. ಹನುಮಂತ ಬಲವಂತ ನೆಂದೆನಿಸಬೇಕು. ಹನುಮಂತ ಬಲವಂತ ನೆಂದೆನಿಸಬೇಕು. ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ, ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ. ದುಷ್ಟರ ಕಸರನೆಲ್ಲ ಕುಟ್ಟಿಗಡಗಲು ಬೇಕು. ದುಷ್ಟರ ಕಸರನೆಲ್ಲ ಕುಟ್ಟಿಗಡಗಲಿಬೇಕು. 10 ತಲೆ ರಾವಣನ ಬಲವಿಳಿಸಲಿಬೇಕು. 10 ತಲೆ ರಾವಣನ ಬಲವಿಳಿಸಲಿಬೇಕು. ಭಕ್ತ ವಿಭೀಷಣಗೆ ಪಟ್ಟಗಟ್ಟಲು ಬೇಕು. ಭಕ್ತ ವಿಭೀಷಣಗೆ ಪಟ್ಟಗಟ್ಟಲು ಬೇಕು. ಲಕ್ಷ್ಮೀ ಸಹಿತ ಅಯೋಧ್ಯಕ್ಕೆ ತೆರಳಲು ಬೇಕು. ಲಕ್ಷ್ಮೀ ಸಹಿತ ಅಯೋಧ್ಯಕ್ಕೆ ತೆರಳಲು ಬೇಕು. ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ, ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ. ಕುರುಕುಲದಲ್ಲಿ ಕುಂದಿ ಸುತನಾಗಿ ಜನಿಸಲು ಬೇಕು. ಕುರುಕುಲದಲ್ಲಿ ಕುಂದಿ ಸುತನಾಗಿ ಜನಿಸಲು ಬೇಕು. ರಣದಲ್ಲಿ ಕೌರವರ ಗೆಲಿಯಬೇಕು. ರಣದಲ್ಲಿ ಕೌರವರ ಗೆಲಿಯಬೇಕು. ವನದೊಳಗೆ ಘನ ಕೃಪೆಯ ಕಾಸಿ ಪಡಿಸಲು ಬೇಕು. ವನದೊಳಗೆ ಘನ ಕೃಪೆಯ ಕಾಸಿ ಪಡಿಸಲು ಬೇಕು. ಮಡದಿಗೆ ಸೌಗಂಧಿಕ ತರಲು ಬೇಕು. ಮಡದಿಗೆ ಸೌಗಂಧಿಕ ತರಲು ಬೇಕು. ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ, ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿಧಿ. ಯತಿಯಾಗಿ ಬರಬೇಕು, ಕುಮತ ಖಂಡಿಸಬೇಕು. ಯತಿಯಾಗಿ ಬರಬೇಕು, ಕುಮತ ಖಂಡಿಸಬೇಕು. ಅದ್ಭುತವಾದಿಗಳ ಗೆಲಿಯಬೇಕು. ಅದ್ಭುತವಾದಿಗಳ ಗೆಲಿಯಬೇಕು. ಮಧ್ವಶಾಸ್ತ್ರವಲೋಕದಲ್ಲಿ ಬೋಧಿಸಬೇಕು. ಮಧ್ವಶಾಸ್ತ್ರವಲೋಕದಲ್ಲಿ ಬೋಧಿಸಬೇಕು. ಮುದ್ದು ಪುರಂದರ ವಿಠಲನ ಭಜಿಸಬೇಕು. ಮುದ್ದು ಪುರಂದರ ವಿಠಲನ ಭಜಿಸಬೇಕು.
ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿದ್ದಿ ಏಳು ಹನುಮಂತ ಎಷ್ಟು ನಿದ್ದಿ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఈ కీర్తన శ్రీ హనుమంతుని యొక్క సుప్రభాతం. ఎందుచేత అంటే జరిగిన కథను భవిష్యత్తుగా చూపించడం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో జరిగినటువంటి సంఘటనలను, అంటే భూతకాలంలో జరిగినటువంటి దాన్ని అంతా కూడా భవిష్యత్తు సంఘటనగా చిత్రీకరించడం. ఆ విధంగా హనుమంతుడికి మేలుకొలుపు పాడేటువంటి కీర్తన ఇది. అద్భుతమైనటువంటి కవిత్వంతో రాశారు పురంధరదాసుల వారు. ఏడు హనుమంత అంటే లేవయ్య ఆంజనేయ, ಎಷ್ಟು నిద్ది, ఎంత నిద్రయ్యా, ఎంత నిద్రపోతున్నావు, లేవయ్యా అని చెప్పి పల్లవి. మొదటి చరణం చూద్దాం. మాతనాడిసలಬೇಕು అంటే మాట్లాడించాలి. ఎవరిని? జానకమ్మ వారిని. యొక్క లంకానగరంలో అశోకవనంలో ఉన్నటువంటి శోకతప్త హృదయంతో ఉన్నటువంటి జానకి గారిని, జానకమ్మ వారిని మాట్లాడించాలి అవయ్యా. అలాగే పలుకరించాలి. ముద్రిక తరలు బేకు, ముద్రికను తీసుకుని రావాలి. చూడమని ఉంది అక్కడ, అది తీసుకురావాలి. హరి కుశలవ జానకిగే ತಿಳಿಸಬೇಕು. హరి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క కుశలవ క్షేమ సమాచారాన్ని జానకికి, జానకమ్మ వారికి ತಿಳಿಸಬೇಕು, తెలుపవలసి ఉంది. దాని తర్వాత వనవ కీళలు బేకు, ఆ అశోక వనాన్ని నాశనం చేయాలయ్యా. చూడామణియే తరలు బేకు, అమ్మవారి దగ్గర నుంచి చూడామణిని తీసుకుని రావాలయ్యా. హరి హర్షది అంటే రామచంద్రమూర్తి, హరి అంటే రామచంద్రమూర్తి, హర్షది ఆనందంతో ఖ్యాతియ్య పడలు బేకు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క ఆనందాన్ని కలగజేసే హరి హర్షముతో ప్రఖ్యాతి గావించవలను అంటే రామచంద్రమూర్తిని సంతోషపెట్టాలయ్యా. కాబట్టి లేవయ్యా అని చెప్పి హనుమంతుడిని మేలుకొల్పుతూ ఉన్నటువంటి కీర్తన. శరధీయ లంఘిసಬೇಕು అంటే సముద్రాన్ని లంఘించాలయ్యా. రఘుపతియ కూడిరಬೇಕು, రఘుపతిని చేరి ఉండాలి. ఈ విధంగా నిద్రపోతే ఎలాగా? రామచంద్రమూర్తి సన్నిధానాన్ని చేరాలి. దురుల ఇంద్రజిత్తన గెలియಬೇಕು, దుర్మార్గుడైనటువంటి ఇంద్రజిత్తును జయించాలయ్యా. అనుజ లక్ష్మణగే సంజీవన తందు కొడలేಬೇಕು, అనుజుడు తమ్ముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణస్వామికి సంజీవని పర్వతం తెచ్చి ఆయనకి జీవితాన్ని ఇప్పించాలయ్యా. కాబట్టి అనుజ లక్ష్మణగే సంజీవన తందు కొడలేಬೇಕು, సంజీవన పర్వతాన్ని తెచ్చి ఆయన్ని జీవింపజేయాలి, బతికించాలి. హనుమంత బలవంత నేను తెలిసಬೇಕು, హనుమంతుడు మహాబలవంతుడని పేరు ప్రఖ్యాతి పొందాలయ్యా. కాబట్టి లేవయ్యా హనుమంత. దుష్టరక్కసర నెల్ల అంటే దుర్మార్గులైనటువంటి రాక్షసులను కుట్టి కెడహలిబేకు, వాళ్ళందరినీ కూడా దుర్మార్గులైనటువంటి రాక్షసులను కొట్టి చంపవలెను. హత్తు తలే రావణన, హత్తు అంటే 10 శిరస్సులు ఉన్నటువంటి రావణాసుడి యొక్క బలమును విళసలిబేకు, వాడి యొక్క బలాన్ని, వాడి యొక్క మదాన్ని దించాలి. అలాగే భక్త విభీషణగే, రామచంద్రమూర్తి భక్తుడైనటువంటి విభీషణుడికి పట్టగట్టలు బేకు, ఆయనకి పట్టాభిషేకం చేయాలయ్యా. ఆయనకి లంకా నగరాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయడానికి నీవు సహాయం చేయాలి. తర్వాత లక్ష్మీ సహిత అయోధ్యకే, లక్ష్మి అంటే జానకీమాత, జానకీమాత సహితంగా అయోధ్య నగరానికి తెరలలు బేగు, అక్కడి నుంచి అయోధ్య నగరానికి పయనం అవ్వాలి. కాబట్టి ఆంజనేయ లేవయ్యా. తర్వాత ఇప్పుడు ఇది ద్వాపర యుగంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే భీమసేనుడికి కూడా ఆ విధంగా సుప్రభాతం. కురుకులదల్లి, కురుకులంలో కురువంశంలో కుంతి సుతనాగి జనిసలు బేకు,
కుంతీదేవి యొక్క కుమారుడిగా జన్మించాలి, పుట్టాలయ్యా. రణದಲ್ಲಿ అంటే యుద్ధరంగంలో కౌరవర గెలియಬೇಕು, కౌరవులందరినీ కూడా వాళ్ళని గెలవాలి. యుద్ధరంగంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఆ 100 మంది సోదరులను అందరినీ కూడా, కౌరవులందరూ కూడా నీవు వాళ్ళని గెలవాలి. అలాగే వనదొళగే వనమునందు అంటే వనవాసమునందు ఘన కృపయే ఘాసి పడిసలుబేకు. వనవాసంలో పాండవులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. వనవాసమందు వాళ్ళందరూ కూడా ఘన కృపతో కష్టములన్నీ కూడా తొలగించాలి. ఎందుకంటే కథానాయకుడు హనుమంతుడు. శ్రీమద్ మహాభారతంలో ఎంతమంది నాయకులు కనిపించినా అందరిలోకి ముఖ్యుడైనటువంటి వాడు వాయుదేవుడైనటువంటి ఆ భీమసేనుడు. కాబట్టి ఎందుకంటే వనవాస కార్యక్రమంలో కానీ అంతకుముందు వీళ్ళని లాక్షాగృహంలో అక్కడికి పంపించినప్పుడైనా సరే వీళ్ళందరినీ కాపాడినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయన వీరాది వీడైనటువంటి భీమసేనుడు. కాబట్టి వనవాసానికి బయలుదేరినప్పుడు ప్రారంభంలోనే శ్రీకృష్ణుడు వనవాసానికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి అర్జునుడిని పాశుపతాస్త్రం సంపాదించడానికి తపస్సుకు పంపిస్తారు. కాబట్టి ఆ వనవాసంలో 5 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. కాబట్టి అర్జునుడు వాళ్ళతో లేడు, పాండవులందరూ కలిసి లేరు. అర్జునుడు మాత్రం తపస్సుకు వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ధర్మరాజు, భీమసేనుడు, నకుల సహదేవులు, ద్రౌపది. అలాగే మొత్తం అరణ్య పర్వంలో కానీ అలాగే తర్వాత అజ్ఞాత వాసంలో కానీ అందరినీ కూడా నిమిషం కూడా వదలకుండా అందరినీ కాపాడినటువంటి వీరాది వీరుడు భీమసేనుడు. కాబట్టి ఆయనే కథానాయకుడు. అంతేకాదు అందరు దుర్మార్గులు 100 మందిని చంపినటువంటి ఏకైక మహావీరాది వీరుడు. కాబట్టి వనదొళ్ళకి ఘన కృపయ్య ఘాసి పడిసలుబేకు. వనవాసమునందు చాలా భయంకరమైనటువంటి అందరు కష్టాలు పడుతుంటే వాళ్ళందరినీ కూడా ఆ కష్టములను పోగొట్టి ఘన కృపతో కష్టములను తొలగించాలయ్యా. కాబట్టి లేవయ్యా. అంతేకాదు మడదిగే అంటే ద్రౌపదీదేవికి సౌగంధిక తరలు బేకు. ధర్మరాజు చేయాల్సినటువంటి ఆ పూజకు సౌగంధిక పుష్పాలు తీసుకురావాలయ్యా. కాబట్టి నీవు లేవయ్యా అని చెప్పి సుప్రభాతం పాడుతున్నారు భీమసేనునికి. తర్వాత మధ్వాచార్యుల వారి యొక్క ఆ యతి అయినటువంటి ఆనంద తీర్థులు అంటే మధ్వాచార్యుల వారికి కూడా సుప్రభాతం. యతియాగి బరబేకు 3వ అవతారం మధ్వాచార్యుల వారంటే సన్యాసి. కాబట్టి యతిలాగా రావాలయ్యా. కుమత ఖండిసబేకు. 21 మతములను అంటే భగవంతుడి గురించి సరైనటువంటి అవగాహన లేక చెప్పినటువంటి మతాలన్నింటినీ కూడా ఖండించాలయ్యా. అంతేకాదు అద్భుతవాదిగల గెలియబేకు. అనేక మంది పండితులు ఒకళ్ళ మించి ఒకళ్ళు మహా గొప్ప పాండిత్యం కలిగినటువంటి పండితులందరినీ కూడా గెలువవలెను. నీవు గెలిచి ఆ అసలైనటువంటి సిద్ధాంతాన్ని లోకానికి అందించాలి. మధ్వశాస్త్రవ లోకదల్ది బోధిసబేకు. మధ్వశాస్త్రం అంటే మధు అంటే తేనె, తేనె లాంటి అంటే సమ్మతమైనటువంటి శాస్త్రం లోకానికి అసలైన వివరణ ఇచ్చి లోకానికి జ్ఞానాన్ని బోధించాలి. ముద్దు పురందర విఠలన భజిసబేకు. పురందర విఠలుడు అంటే శ్రీమన్నారాయణమూర్తిని, పాండురంగణ్ణి ముద్దుగా ఉండేటువంటి ఆ పాండురంగమూర్తిని భజించవలెను, నిరంతరము సేవించాలయ్యా. కాబట్టి నీ విధంగా నిద్రపోతే ఎలాగా లేవయ్యా అంటే ఈ కథ మొత్తం భూతకాలంలో జరిగింది. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయింది, కలియుగం 700 సంవత్సరాల క్రితం కథ జరిగింది. కాబట్టి హనుమంతుడి చరిత్ర, భీమసేనుడి చరిత్ర, మధ్వాచార్యుల చరిత్ర అన్నీ కూడా భూతకాలంలో జరిగింది. దాన్ని భవిష్యత్తులో చెయ్యాలి అని చెప్పేసి భవిష్యత్ కార్యక్రమంలాగా ఆ వాయుదేవుల వారిని వేడుకుంటూ మేలుకొలు పాఠం ఇదొక అద్భుతమైనటువంటి పద్ధతిలో పురంధరదాసుల వారు రచించినటువంటి అద్భుత కీర్తన. హరే శ్రీనివాస.